మన ఊరి ముచ్చటకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వర్మీ కాంపోస్ట్ తయారీలో, సెగ్రిగేషన్ షెడ్లలో వానపాములతో చేపడుతున్న ఎరువుల తయారీలో గ్రామాల్లో పొడి తడి చెత్తలను వేరువేరు చేపట్టి తడి చెత్తతో చేపడుతున్న ఎండిపోయిన ఆకులతో మిగిలిపోయిన ఆహారాన్ని, కూరలను తదితర వాటితో చేయాల్సిన వర్మీ కాంపోస్ట్ ఎరువుకు రోజువారీగా వినియోగించాల్సిన వాటరింగ్ను పంచాయతీ కార్యదర్శులు వినియోగించకపోవడంపై మండల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగా నస్లాబాద్ మండలంలోని బొమ్మందోపల్లి, నెమ్లి గ్రామ పంచాయతీ కార్యదర్శులు తూతూ మంత్రంగా వాటరింగ్ను చేపట్టడం జరుగుతుందని అన్నారు. వానపాములతో కలిసి 45 నుండి 90 రోజుల వరకు క్రమమైన పద్ధతిలో నీళ్లు చల్లడం ద్వారా ఎరువును సేకరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వర్మీ కాంపోస్టుకు జీపీలలో 30 నుండి 40 కిలోల వానపాములను వినియోగించి వర్మీ కాంపోస్టును చేపడతామని అన్నారు. దీనితో పాటు గ్రామాల్లో సేకరిస్తున్న పొడి చెత్తను ద్వారా వస్తున్న ఖాళీ వాటర్ బాటిళ్లను, ఖాళీ మద్యం సీసాలను, ఇతర ప్లాస్టిక్ పైపులను గ్రామ పారిశుద్ధ్య కార్మికులకే అందజేస్తున్నామని వారు అన్నారు. దీని ద్వారా కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నా పట్టించుకునే అధికారులే ఏకరువయ్యారు. వర్మీ కాంపోస్ట్ ద్వారా వచ్చే ఎరువులను సైతం పంచాయతీ రికార్డులలో నిర్వహించకుండా పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. వచ్చిన దానితో మొక్కలకే అందజేస్తున్నామంటూ ప్రగల్భాలు చెప్తున్నారని అన్నారు. వర్మీ కాంపోస్ట్ ద్వారా వస్తున్న ఎరువులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.